హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ మీద ప్రభుత్వం శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. సో అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ను అర్హులైనటువంటి వాళ్ళకు ఎప్పటి నుంచి అయితే పంపిణీ చేస్తారు, దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ను ఎట్లా చెక్ చేసుకోవాలి, అలాగే ఇంతకుముందు ఈ యొక్క రేషన్ కార్డ్స్లో నేమ్స్ యాడ్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ యొక్క అడ్రస్లు ఏమైనా మార్పు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆన్లైన్లో ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క రేషన్ కార్డులో నేమ్స్ అనేటువంటివి యాడ్ అయినాయా లేదా కొత్త వాళ్ళవి పాత రేషన్ కార్డులో ఆ యొక్క స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి, మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డ్స్ మీద ఒక శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఈరోజు ఈ యొక్క రేషన్ కార్డ్స్ మీద వచ్చినటువంటి అప్డేట్ తెలుసుకునే ముందుగా మీరు ఆన్లైన్లో రేషన్ కార్డ్స్ అనేటువంటివి శాంక్షన్ అయినా లేదని చెక్ చేసుకోవచ్చు. అలాగే పాత రేషన్ కార్డ్స్లో నేమ్స్ యాడ్ అయినాయా లేదా కొత్తగా యాడ్ చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి యాడ్ అయినాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు 1 by 1 అయితే చెప్తాను. దాని తర్వాత కొత్త రేషన్ కార్డుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇది మనకు వెబ్సైట్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీకు ఈ విధంగా అయితే పేజ్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. ఆహార భద్రతా కార్డుకు సంబంధించి మనకు పౌర సరఫరాల శాఖ వెబ్సైట్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి మీరు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా రైస్ కార్డ్ అని, ఈ రైస్ కార్డ్ నంబర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ రైస్ కార్డ్ మెంబర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో మీకు కొత్త కార్డ్ నెంబర్ లేదు కాబట్టి మీరు ఎక్కడైతే మీ సేవలలో కావచ్చు, అదేవిధంగా ప్రజాపాలనలో కావచ్చు, అది ఇంతకుముందు అంటే రీసెంట్గా ఈ సంవత్సరంలో కాకుండా ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేసుకోవన్నా సరే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ అప్లికేషన్ నంబర్ అయితే ఉంటుందన్నమాట. మీకు మొత్తం కంప్లీట్ అయ్యాక పేమెంట్ మొత్తం చేసాక ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్లో అయితే మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసుకొని మీరైతే సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే డీటెయిల్స్ అనేటువంటివి ఈ విధంగా అయితే చూపిస్తాయి అనమాట. స్టేటస్ మొత్తం కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్, కార్డు టైపు, సో ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో దాన్ని బట్టి మీరైతే శాంక్షన్ అయిందని తెలుసుకోవచ్చు. అలాగే ఓల్డ్ రేషన్ కార్డులో నేమ్స్ యాడ్ అయినా లేదని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేటువంటిది అయితే ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కార్డు నెంబర్ అయితే అడుగుతుందండి. సో కార్డు నెంబరు అడిగాక మీరు కార్డు నెంబర్ ఎంటర్ చేసి అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి మీరు. సో ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర పెట్టుకొని సో కార్డు నెంబర్ ఏదైతే అది సంథింగ్, సో నా దగ్గర కార్డు లేదు కాబట్టి నేనైతే ఎంటర్ చేసి చూపించలేకపోతున్నాను. మీ దగ్గర కార్డు ఉన్నట్లయితే కార్డు నెంబరు ఎంటర్ చేసుకోండి. పాత రేషన్ కార్డుని అయితే పక్కన పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ డిస్టిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు సీరియల్ నెంబరు, మెంబర్ నేమ్ నుండి రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేటువంటిది అయితే ఉంది కదా, ఇక్కడైతే యాడ్ అయిపోయింటాయి అన్నమాట మీకు. సో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్స్ ఉన్నట్లయితే కొత్త నేమ్స్ అయితే యాడ్ అయిపోయినట్లు, లేదు అనుకుంటే మీకు ఇంకా యాడ్ కానట్లు. ఇంకొక వే కూడా ఉందండి చెక్ చేసుకోవడానికి. సో ఇది మనకు మెయిన్ లాగిన్ అనమాట వెబ్ పేజ్కి. ఈ యొక్క ఎఫ్ఎస్సి సెర్చ్కి సంబంధించి వెబ్సైట్కి మెయిన్ లాగిన్ ఇది. ఇందులో వచ్చేసి రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది, సబ్ ఆప్షను. దాని మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట మనకు. ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ సెలెక్ట్ మంత్ అంటే మీరు ఏప్రిల్ అయితే చూస్ చేసుకోండి. దాని తర్వాత ఇయర్ 2025,
దాని తర్వాత డిస్టిక్ వచ్చేసి, సో మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఖమ్మం అయితే సెలెక్ట్ చేశాను. ఇక మండలం వచ్చేసి ఒకటి ఎగ్జాంపుల్గా ఇది పెట్టాను. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఏ ఎఫ్పిఎస్ నెంబర్, అంటే రేషన్ షాప్ నెంబర్ అనమాట. మీకు రేషన్ షాప్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దాని తర్వాత సబ్మిట్ అని కొట్టినట్లయితే ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేటువంటివి అయితే చూపిస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి న్యూ ఆర్సీ నెంబరు లేదా ఓల్డ్ ఆర్సీ నెంబరు, దాని తర్వాత కార్డు టైపు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, యూఐడి నెంబరు, దాని తర్వాత యూనిట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, యూనిట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యూనిట్స్ దగ్గర మీకు గతంలో ఎంతమంది అయితే ఉన్నారు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నాయి, దాన్ని అయితే మీరు కంపేర్ చేసుకోండి. సో కంపేర్ చేసుకుంటే మీకు అయితే తెలిసిపోతాయి, ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మెంబర్స్ని యాడ్ చేసుకోకముందు ఒక 3 మెంబర్స్ అయితే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ మీకు 4 నెంబర్లు అనేది చూపించినట్లయితే మీకు యాడ్ అయిపోయినట్లు నేమ్స్. అట్లాగే మీరైతే కంపేర్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట, యాడ్ అయినాయా లేదా అని. సో మీరు చెక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి కమెంట్లు అయితే చేసి తెలియచేయండి, చెక్ చేసుకున్నాక ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా ఉంది, యాడ్ అయినా లేదా అనే విషయం గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ చూడొచ్చండి, కొత్త రేషన్ కార్డ్స్కు కసరత్తు, 3 చోట్ల అప్లికేషన్తో వెరిఫికేషన్కు తిప్పలు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకొక పేపర్ ప్రకారం మనకు న్యూస్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే పేదల ఇంట రేషన్ పండుగ, దాదాపుగా 31,084 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ. మేలో సన్నబియ్యం పొందినటువంటి కొత్త రేషన్ లబ్ధిదారులు. సో జోరుగా మనకు కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ జరుగుతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించి 2015 సంవత్సరం నుంచి మీ సేవలో కొత్త రేషన్ కార్డులకు 88,000 మంది అప్లికేషన్స్ అయితే చేసుకున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సివిల్ సప్లైకి అయితే అందాయి. 2024 జనవరిలో గవర్నమెంట్ నిర్వహించినటువంటి ప్రజాపాలనలో 65,000 మంది కుటుంబాలు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించినటువంటి గ్రామ సభల్లో మరొక 81,148 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ సంబంధించి ఈ యొక్క ఫిల్టర్ చేసేసి అప్లికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివి అయితే వదులుతామని మనకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. అయితే ప్రజాపాలన గ్రామ సభ దరఖాస్తులు సివిల్ సప్లై కమిషనర్ లాగిన్కు అప్లోడ్ అయితే అయ్యాయన్నమాట. ఫీల్డ్ రిపోర్ట్ డిఎస్ఓకు సంబంధం లేకుండా డైరెక్ట్గా సిసిఎస్కు ఆన్లైన్లో అయితే వెళ్తాయన్నమాట ఈ అప్లికేషన్స్ మొత్తం కూడా. ఇలా 2 లాగిన్లలో ఉన్న రిపోర్ట్లు ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేసేందుకైతే జిల్లా యంత్రాంగం అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. ఈ విధంగా మీకు ఫిల్టర్ చేసి వీటికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి అయితే విడుదల చేస్తారనమాట. ఇలా కొత్త కార్డుల కోసం వచ్చినటువంటి 3 దఫాల దరఖాస్తులు చేసుకోవడం వల్ల ఫిల్టర్ చేయవలసిన అవసరం అయితే వచ్చింది. అంటే 2015 నుంచి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 2024లో చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత 2025 రీసెంట్గా జనవరిలో చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి సపరేట్గా అయితే పంపించి దాదాపుగా మీ సేవ అప్లికేషన్ ఫిల్టర్ సర్వే రిపోర్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి తహసీల్దార్ ద్వారా సివిల్ సప్లై డిఎస్ఓకి అయితే చేరుతాయన్నమాట. ఈ ప్రాసెస్ చూడండి. ప్రభుత్వం నుంచి లభించిన వెంటనే కొత్త కార్డులు మంజూరు చేసే బియ్యం కోటా కూడా రిలీజ్ చేస్తారనమాట. అంటే ప్రభుత్వం నుంచి కొత్త కార్డులు మంజూరు అయినట్లయితే వాటి పేరు మీద మీకు బియ్యం కూడా రిలీజ్ చేస్తారు. ఈ ప్రక్రియలో జిల్లాల్లో దాదాపుగా అయితే ముగిసినట్లు చెప్తూ ఉన్నారు. సో ఇక వీటిలన్నింటిలో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా మనకు ఈ 2 లాగిన్లో ఉన్నటువంటి రిపోర్ట్లలో ఫిల్టర్ చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట మీకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రావాలి అంటే. సో నేను కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పటిలోపల ఎవరికన్నా అందేయా, కమెంట్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా కమెంట్ అయితే చేసి తెలియచేయండి.